దశాబ్దాల సుదీర్ఘ పోరాటం 7 గ్రామాలకు ఒక మంచి రహదారి, దాదాపు 20,000 మందికి ఒక రోడ్డు వేయడానికి మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మనం కూడా వచ్చాము. చింతలపూడి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కేవలం 2 నెలల్లో ఇంతటి పెద్ద కార్యక్రమానికి మీరు ఇచ్చిన నాకు ఈ అవకాశానికి నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఎలక్షన్ ముందో లేకపోతే కోడ్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఆపేస్తారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పైసా కూడా ఖర్చు పెట్టకుండా మరి దీన్ని నిర్లక్ష్యం చేశారు. చాలా బాధాకరం. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ తిరిగినప్పుడు ఇక్కడ రోడ్డు పరిస్థితి చూసి చాలా చలించాను. తప్పకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి నేను ఈ రోడ్డు కనుక వేపిస్తే ఇక్కడున్న గ్రామస్తులకి దాదాపు 20,000 మందికి అటు హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఇటు చదువుకోవడం కానివ్వండి, లేకపోతే బస్సు సౌకర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మేలు జరుగుతుందని చెప్పి మరి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము. అలాగే లోకల్ సమస్యలు కూడా ఏవైతే నా దృష్టికి వచ్చాయో మరి ఇక్కడ మన మధ్య ఉన్న మంత్రి గారు ఉన్నారు, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ యొక్క పంచాయతీకి గ్రామస్తులకి మంచి చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే ఐటీడీఏ నుంచి ఆర్థిక స్వావలంబం కోసం మీకు రుణ సహాయం తెప్పించి మరి మీరు కూడా ఆర్థికంగా బలంగా ఉండేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీరు గమనిస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక 2 నెలలు అయింది. నిన్న చూస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కి ఇచ్చి గ్రామ సభలు పెట్టి మరి గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి గ్రామస్తులతోటి గ్రామ పంచాయతీలతోటి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ డిబేట్ పెట్టి తీర్మానాలు చేసి అంత పెద్ద కార్యక్రమం చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఒక గ్రామ సభ పెట్టిన దాఖలాలు లేవు వైసీపీ ప్రభుత్వంలో. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి ఎంత వేగంగా దూసుకెళ్తున్నారో మనందరం చూస్తున్నాము. కేవలం 2 నెలల్లో మరి ఇంతటి ఒక 16 కిలోమీటర్ల రోడ్ ని శంకుస్థాపన చేశామంటే రాబోయే నెలల్లో, సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందని మీరే ఆలోచించుకోవచ్చు. మరి నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా మరి నా పక్కన చూస్తే ఒక సీనియర్ డైనమిక్, ఒక మంచి డిసిజన్ మేకర్ మినిస్టర్ గారు అటువంటి కుల్స్పార్స్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే బడేడి చంటి గారు ఉన్నారు, ఎమ్మెల్యే చింతనే ప్రభాకర్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నాకు సపోర్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాను. మరి నేను కూడా మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. మీరు మా యొక్క చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధిలో మీ యొక్క సహకారం, సహాయం మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా పెద్ద నియోజకవర్గం, మా యొక్క చింతలపూడి ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారు. మీరు చూశారు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామనేది. కావున నేను ఈరోజు వచ్చినటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి మాకు అడిషనల్ ఫండ్స్ ఇచ్చి మా యొక్క చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ డెవలప్మెంట్ విషయంలో మీరు మాకు సహాయపడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.